నరి కోపమ్మ ముద్దుగుమ్మ వినకజేనా ముద్దుగుమ్మ వినకజేనా ముద్దు నీపై ఉన్నదమ్మా వినకజేనా వినకజేనా ముద్దు నీపై ఉన్నదమ్మా ముద్దుగుమ్మ వినకజేనా ముద్దుగుమ్మ వినకజేనా ఒరుణీల కందరమణ ఒరుణీల కందరమణ పొందుల గని సుందర ఒరుణీల కందరమణ ఒరుణీల కందరమణ పసబెల్లి కాటారి రే పసబెల్లి కాటారి రే పిలిచి ముచ్చటాడవో పసబెల్లి కాటారి పసబెల్లి కాటారి రే పిలిచి ముచ్చటాడవో పసబెల్లి కాటారి రే నగజానలెందుకు నగజానలెందుకు నిజ సైతలెందుకు నగజానలెందుకు అందరాని కొమ్మగొట్టి అందరాని కొమ్మగొట్టి అంతే సందేహలే అందరాని కొమ్మగొట్టి అన్ని నాటని కోటెరాను అన్ని నాటని కోటెరాను అన్నకున్నదని కోటలే అన్ని నాటని కోటలే అన్నకున్నదని కోటలే అన్ని నాటని కోటెరాను సందమామ లాంటి రాని సందమామ లాంటి రాని నన్ను ముట్టారాకుమా సందమామ లాంటి నన్ను ముట్టారాకుమా సందమామ లాంటి రాని లోకులు ఏ అయితే ఇక వాళ్ళ ఫంక్షన్ కి ఇక్కడ ఇటువంటి పండుగ అయింది వాళ్ళు అమరా సార పట్టుకొని వచ్చింది మందల కోపంలో ఇడిచిపెట్టిండు అమరా అంటే వాటి ఈ నొట్టిన ఈడ నా బియ్య ఏందిరా నాకు చేస్తావు నీ నొట్టిన ఈడ ఏమిరా నాకు చేస్తావు నా చాటని పిలిచినంటే నేను రామ్ రామ్ చేస్తా బేట ఏందే ఏ నీ నోట్లనా ఈడ నాకు చేస్తావురా నీ కోడికి చేసుకో నీ కోడికి చేసుకో బేట నాకు చేస్తావా తెలుగులో తెలివి మందల గోపమ్మదే తెలివి వెళ్ళిపోయింది అరే రే మందల గోపమ్మ వెళ్ళిపోయింది రాజు అది ఏమైనా కొన్నాడు మందల గోపమ్మ ఆ రాజు మధ్యలో మాకు ఇస్తారా పోయింది నా ఈడే మీద నా జోడే మీద నాలుగు రాజ్యాలు నమ్మకుండా ముందు నా దగ్గర సుందరాన్ని నేను లగ్గం చేసుకున్నావు నీకు కావాలి రాజు చంద్ర రాజు పొన్నారు లోగిళ్ళకి వచ్చినాడు రాజు తడివేడి ఉన్నాడు చంద్ర చేరారాలు తలకు దసరామాల కిరీటం రాదు నువ్వు మరి ఎంత నుడు కానాడు తలకు దసరామాల కిరీటం పెట్టిండు రాదు చనిపోయేటి వల్ల పోగాడైతే ఇద్దరు కొడుకులు కొడుకులు చూడు అరిబంతి రాదు పూబంతి మారాదు ఇవాళ మా బాబు చూడు కూర సూపుల వాడు కూర మిసాల వాడు మా నాయన అందంగా తయారయ్యి ఎక్కడి పోతాడు ఏ రాజ్యం పోతాడు ఏ పేదోని పెళ్లి చేయబోతాడు ఇద్దరు కొడుకులు చూడు నాయన దగ్గర వచ్చినారే చంద్రకళ మన అవ్వ చంద్రవతి సచ్చి సర్గాన పోయింది బాబు ఇవాళ అందంగా తయారై నానా నువ్వు ఎక్కడ పోతున్నావు ఏ రాజ్యం పోతున్నావు బాబు మన చెల్లె ఆడవిల్లరా ఎటు పోతున్నావు నాన్న చెప్పే ఇద్దరు కొడుకులు వచ్చి కొడుకులు అలా ఇయ్యాలి తప్పితే రేపు తప్పుతుందా నేను మారబొట్టు పెట్టి మెనక మాడిపోయిన తల్లి కాదు తల్లిని తీసుకురాని పోతానా
అయితే మళ్ళీ మల్ల బొట్టు పెట్టి మా అటువంటి మా వీరికి మనగా పినతల్లిని తీసుకురాని పోతన్న కొడుకులాలన్నాడు. అన్నప్పుడు మరి పెద్ద కొడుకు గరిబంతి రాదు, చిన్న కొడుకు భూబంతి రాదు. ఓరి నాయన చంద్రకళ మహారాజా నీకు నాన్నకెట్ట వచ్చారానా మళ్ళకు అడితే బాబు మళ్ళ బొట్టు పెడితే మన చెల్లె గాడి ఇల్లరా. ఓరి నాయన నీకు దండం పెడతా నాయన నీ కాళ్ళు మొక్కరా బాబు. అయ్యా మన చెల్లె గాడి ఇల్ల ఓ నాయనా చెల్లెకు పెళ్ళి అయ్యిరా నాయనా చెల్లెకు పెళ్ళి అయ్యిరా నాయన గుండెలకు బిల్లు అదేనా నాయన ఎవరు చెప్పిన బుద్ధినా నాయన నా చెల్లె దేవతీనా నాయన ఓరి నాయన ఆడవిల్లో ఉన్నది చెల్లెకి మొదలు పెళ్ళి వేసి 5 లక్షలు బాబు అత్తగారింటి దాకా తోలితే ఎత్తిని బరువు దించుకున్నాడు నాయన మీ మగవాయి అన్నవరా బాబు. అడిదానికి ఎట్టుంటాయి అన్ని వేలుదనం సవరే సకదనం బట్ట లేకున్న తిప్పలే జాకి లేకున్న తిప్పలే గాజు లేకున్న తిప్పలే బొట్టు లేకున్న తిప్పలే ఆడిదానికి సొమ్ము లేకున్న తిప్పలే ఏది లేకున్నా కానీ ఆడిదానికి పెళ్లి అయ్యపోతే పెద్ద బాధ రానా చెల్లెనికి పెళ్లి చేసి పుట్టే బట్టలు పెట్టి బుద్ధిగారు చెప్పి నిన్ను చాలా చింతలాగా మనలో లాగా దూరం పోవునా అమలే నల్ల బతుకులంతా గించి మేము బాయిగలను. ఓరి నాయనా నీకు దండం పెడతా బాబు చంద్రవతి నువ్వు ముగ్గురి తిరగాని భూమి రేసి ఏ రాజ్యాలు పోతే అబ్బా గుండె పోయి గోర గురి ఎత్తు బంగారం గోర నా బిడ్డని పెళ్లి అయ్యి అత్తగారింటి దూరు ఏ పండుగ రోజులక రాకున్నా కానీ భారతదేశాల బతుకమ్మ పండుగ పెద్దది బారాడు నా బిడ్డను మరుచున్న కండేదా నేను బలిగ వంక మళ్ళగాడ మళ్ళ పుట్టి ఎట నన్ను అని రావినా నువ్వు ఎట్లా మారినవు బాబో వెళ్ళగానే వెళ్ళకు పెళ్ళి రెండుగాల వీరా నాయనా ఆడపిల్లలు అవనానం ఉన్నప్పుడు బిడ్డలు అవనానం ఇల్లని గొప్ప చెప్పుకుంటారు. అవనాన అవతల వడ్డం కలిసి చిన్నన్న ఇల్లు పెద్దన్న ఇల్లు అంటారే నాయన ఉన్నప్పుడు బిడ్డలు చూడు అత్తగారి ఇంటికి అడిగలు చెప్పండి ఊరికొచ్చి ఇంట్లో వస్తారు. అవనాన లేకపోతే బిడ్డలు చూడు అత్తగారి ఇంటికి అన్నా చెప్పనే వస్తారు. పందింట్లోకి చెప్పని ఇంట్లోకి పోతే అనుకుంటాడు వదిలే అనుకుంటాడు అని ఆకిట్ల బిడ్డలు గుడ్లలో నీళ్ళు తిరుక్కుంటా నాలుగీత తీసుకుంటా 5 నిమిషాలు సేపు ఆకిట్టు నిలబడి సేపడి ఇంత పోతానే అబ్బా ఎట్లుండాలి తల్లిగారు ఇల్లు కలిగి ఉండాలి. బాబుగారు ఇంటికాడ పండుగ దొరకాలి చీర దొరకాలంటారు. ఆడదారి ప్రేమ అది పెద్దదిరా నాయన
ఆయన మమ్మల్ని కూర్చుండబెట్టి రాజీట్లు కడుకొని మీరేమిటి కూడా సాగిడి చెల్లెమ్మ దగ్గర ఏమి లేదని మేము 2 కాళ్ళు పోసి ఆడబిడ్డ పోసి ఆడవిళ్ళ కట్టిడని ఆయన మరి తోడబట్టి రోడో కన్నోడో ఒక్క మాట అంటే బతికి దానికైనా బాయిల పడ్డది మేలంటారు చేసుకున్నోడు కొట్టిన తిట్టిన పడతారే అమ్మా ఆడవిళ్ళ మధ్య కలుసుకుంటే మాడి చెక్కలు తిన్న మా వల్ల ఇల్లు కారం పెట్టే తిన్న కన్న పుట్టిన ఇల్లు ఆవిరాగలని కోడి బాటి ఉంటే కోకలాగలంటారేనా ఆయన రేపటి కల్లా మేము కట్టుకున్న ఇల్లు వాసుకు లేకపోతే కొచ్చిల్లు కట్టుకుంటే ఆనాడు ఆడబిడ్డ వచ్చి కడప గడిగి ఒట్టు పెట్టి పురాణం ఊదితే చెల్లరాజా చిన్నయ్య బిడ్డ పెద్దయ్య బిడ్డలుంటే ఇంట్లో ఉన్నంత వరకే అన్న అంటారు దాటినాక వాడేవాడ వీడేవాడు అంటారు అమ్మ మాకు పెళ్లి అయ్యకున్న సరగలేదు మా అమ్మవారు నిలబెట్టుగా మా జల్ల పెళ్లి అయ్యి అత్తగారింటి రోజున నాయన 2 కొడుకులు వచ్చి నాయన 2 గాళ్ళ మీద పడ్డారా అయ్యా చంద్రకర మారరాదు నాయన ఆనాడు అవ్వ చెప్పిన మాట మరిచినవా ఇప్పుడు మారబొట్టు పెట్టి మళ్ళా నీకు ఎందుకని 2 కొడుకులు మాట్లాడిన చంద్రాచర రాదు కొడుకుల రాజ్యం పోయే రాజ్యం బిడ్డల రాజ్యం సమ రాజ్యం అన్న రాజ్యం అడవి రాజ్యమే అరే కొడుకులు ఎవ్వని కొడుకు నుండి రామవరామ తీసుకొచ్చి పనిబడి అన్నం నెట్టేసిండు పేడి చెప్పని కొట్టి రాఘవరామ పేడి చెప్పని కొట్టి ఆనాడు కొడుకుల పనవటరాలు నెట్టేసిన్నాడు ఆ అన్నలం కొట్టి పనబడాలని నెట్టేసే వరకు ఆడవిల్లూరికి వచ్చింది నానా 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 కన్న తండ్రి వాళ్ళ కషాయం అనవారా అన్నలం కొట్టి పనబడాలని నెట్టేసినావు నూతన వస్త్రాలు ధరించుకున్నావు ఏ ఊరికి పోతున్నావు ఏ పల్లెకి పోతున్నావు నానా శేభాంతిరాని ఆనాడు అన్నదన్నా బాపు అన్నల చెరవ దెబ్బ కొట్టు పనవటరాలు ఏ ఊరు పోతాను ఏ పల్లెకి పోతాను అవ్వ చచ్చిపోయిన కాడికెళ్ళి మన అవదాని పేర కాడికెళ్ళి కడపలో పడే కాళ్ళు కడపవతలు పెట్టలే మనం చుట్టాలు బాంధవులు ఎవరు లేరు నువ్వు ఏ ఊరు పోతున్నావు అన్నవా బిడ్డా చంద్రాకల మారాదు ఆనాడు బిడ్డ ముఖం చూస్తే తినకున్న తిన్నంత విలువ నా బిడ్డ మాట్లాడితే నాగి ఎంత అవ్వలో చనిపోయిన కాడికెళ్ళి కడపవతల కాడ మరి కడపలో కాళ్ళు కడప బయట పెట్టలేదు అన్న ఇలా తప్పితే నా బిడ్డకు ఎంత మారుబొట్టి వీటి మీద వాయినాక నా బిడ్డ చెప్పపోతే బాధపడుతుంది బిడ్డ చాబంతిరా అని ఇవాళ ఎంత ఆనాడు మారుబొట్టు పెట్టి మరలగ్గ వాడి పిన్న తల్లిని కాదు బిడ్డ నీకు కన్న తల్లి అటువంటి స్త్రీని తీసుకెళ్ళాలని మారుబొట్టు పెట్టి మరలగ్గ మాట్లాడని పోతాను బిడ్డ నాయన మారలగ్గ ఉన్నవారి నీ నోటికి ఎట్లా నీకు ఎట్లా బుద్ధి లేదు ఎట్లా బుద్ధి లేదు నానా అవ్వ చనిపోయేటప్పుడు ఏం చెప్పింది నాన్న మమ్మల్ని తీసి నీ చేతిలో పెట్టింది మన అన్నలకు లగ్గం చేస్తే వదనళ్ళతో నీకు వండి పెడతారు ఇప్పుడు నీకు లగ్గం ఎందుకు నానా మన అన్నలకు లగ్గం చేస్తే వదినళ్ళతో నీకు వండి పెడతారు నాకు పెళ్లి చేస్తే నేను 7 లవతలికి పోతా నీకు వండి పెట్టడానికి వదినళ్ళు ఉంటారు నీకు ఇప్పుడు లగ్గం ఎందుకు నానా ఏమే ఇద్దరికి అన్నలకు లగ్గం చేస్తే ఎంతెందుడుగా ఆనాడు వదిన నీకు ఆనాడు అన్నం వండి పెడతారు 7 చెట్ల సాడికి నేను పోతా నాయన అవ్వ చెప్పిన మాట మరిచిపోయినవా ఇప్పుడు నీకు లగ్గం ఎందుకు అనటానికి లంజ నీకు సిగ్గులే ఇప్పుడు నీకు లగ్గం ఎందుకు అనటానికి లంజ నీకు బుద్ధి లేదే తోడుముండా దొంగ లంజే బిడ్డని మనుగా కలిసి చెప్పుతోడు కొడతా దొంగ లంజే
ఇవాళ నీకు లగ్గం ఎందుకనడానికి ఎదురుగా పిల్లి వచ్చి తుమ్మినట్టు దొంగలంజే పక్కకు దరి మాట్లాడు లంజే నానా లంజన్న మాటగాదే ఓ రాయో లంజన్న మాటగాదే ఓ రాయినా నీ నోటికెట్ల వచ్చే ఓ రాయినా బుద్ధులెవరు చెప్పినారే ఓ రాయినా జ్ఞానమెవరు చెప్పినారే ఓ రాయిను బుద్ధులు చెప్పినవరి ఇల్లు పూలోకం పోని నానా ఓ రాయినా జ్ఞానం చెప్పినవరి ఇల్లు కూడా గారులకు చంపుగాని ఓ నాయనా లంజన్న మాటగాదే ఓ నాయనా నీ నోటికెట్ల వచ్చే ఓ రాయినా నువ్వే లంజ అంటగాదే ఓ నాయనా లోకం లంజ అంటారు రా ఓ నాయనా నానా ఏంజే నన్ను నువ్వే లంజ అంటే నేను తోవటి దారంటూ పోతే వాళ్ళ నాయనే లంజ అంటాడు మేము లంజ అంటే ఏందని నన్ను లోకం లంజ అంటారు రా నానా నాడే ఓ నాయనా నన్ను నీతి నీ చేతుల పెట్టినారా ఆనాటి కాడికెళ్ళి ఓ రాయిరా అల్లార ముద్దుగానే ఓ నాయనా నన్ను నువ్వు దాదినావే ఓ నాయనా అలనాటి ప్రేమ కాదే ఓ నాయనా ప్రేమలు ఎక్కడ పోయినాయి ఓ రాయిరా ప్రమాలు ఎక్కడ పోయినాయే ఓ నాయనో ప్రేమలు పెట్టల్లవాయే ఓ మండల్లవాయే నారాయణో అమ్మ చెప్పిన మాట నువ్వు మంచిదా నారా ఏంజే అవ్వ పారంభం ఏమన్నది నారా మారు బొట్టు పెట్టకు మళ్ళలాగా ఆడకు వచ్చిందాని కాళ్ళ కింద సచ్చిందాని పిల్లలు అన్నదే నానా పొద్దు తీర కాడ మేమున్నావా పొద్దుకోవాలి నారాయణో ఎల్లాడవాలి నారాయణ నానేలా చెందడాని అయ్యో బయట వాడాలి నారాయణ వాడాలి నారాయణో కోట్ల కొద్ది ధనం ఉంటే నారాయణ నేను కోకరై కదా నారాయణ పంజలు బంగారం ఉంటే నారాయణ భద్రోగం కోదాన్ని నారాయణ వెయ్యావు జాగనుంటే నారాయణ ఒక జాగరాని నారాయణ చేసుకున్న భార్య అన్నట్టు దొంగలాంజే లంగలాంజే అంటారా నారా నన్ను నానే లంజనడని నేను ఏ బయట పడాలి ఏ చెల్ల పడాలి నాయనా ఏమిరా నా బిడ్డ వచ్చి గిట్ట అంటదని నేను అనుకున్నా అనుకున్నావయ్యా నాయన ఇద్దరు అన్నలు లగ్గమైతే మగబాయి గాళ్ళు వాళ్ళ భార్యలతోటి వాళ్ళు సుఖంగా ఉంటారు. నాకు లగ్గం చేస్తే ఎదిగిన బిడ్డలు 7 అవుతారు, నేను పోతా. అన్నల లగ్గమైనాక వాళ్ళ భార్యలతోటి వాళ్ళు సుఖంగా ఉండి 7 చెత్త తాడికి నేను పోయినాక బాబు 7 ఇండ్ల పిల్లి కూర అవుతావా, ఎత్తుకోళ్ళ చిబ్బి అవుతావా, తినేటోళ్ళ మొక్కలు చూస్తావా, తాగేటోళ్ళ మొక్కలు చూస్తావా, పాలోళ్ళ ఇండ్ల కాడ పందిరి గుందల కాడ
అందరి గుంజలు పనస అయితాయా బాబు నువ్వు లగ్గం చేసుకో నేను మంగళారతి పడతాను ఈ లంజ అంటది కావచ్చు అనుకున్నా నేను అందులోకి శతవారులు వచ్చినాయి ఇక ఏది బిడ్డ మంగళారతి బట్టి పెళ్లి చేసాడు నాయనా కొడుకుల